హాయ్ వెల్కమ్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా ఇండియా లోపల ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆర్పీఎఫ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 9,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 3,000 ఎస్ఐ ఉద్యోగాలకి నోటిఫికేషన్కి 2024లో నోటిఫికేషన్కి క్యాలెండర్ అనేది అయితే ముందుగానే 2023 డిసెంబర్లోనే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం జనవరి 2వ తేదీ ఒక ఆర్పీఎఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 18 జోన్స్లలో, అదేవిధంగా మెట్రో కోల్కతా నుండి 2,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు, 250 ఎస్ఐ ఉద్యోగాలకు గాను ఇవి పెంచే అవకాశం కూడా ఉంది అనే ఒక నోటిఫికేషన్ అయితే ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కానిస్టేబుల్ అయిదామనుకుంటున్నారో, ఎవరైతే ఎస్ఐ అయిదామనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సదవకాశం. ఆల్రెడీ డిసెంబర్లోనే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. దానికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాసే కాబట్టి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఇది ఒక సదవకాశం అయితే ఉంది. దానికి తోడుగా మనం బంగారు పక్షి గురి పెడితే దాని ఈకన్నా వస్తుంది అన్నట్టుగా మనం ఎస్ఎస్సి జీడీ కోసము ప్లాన్ చేసుకునే విద్యార్థులందరూ కూడా ఆర్పీఎఫ్ కూడా ఇదే ఎడ్యుకేషన్ అనేది, ఇదే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది, ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ కూడా అదే ఉంది. కానీ ఎస్ఐ కావాలనే అభ్యర్థులకి ఇది శుభసూచకం. జనవరి 2వ తేదీ రోజున రిలీజ్ అయినటువంటి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ 250 ఉద్యోగాలు పైన మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలని విడుదల చేయడం అయితే జరుగుతుంది. మనది సౌత్ సెంట్రల్ రైల్వే ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మౌలాలీలో సంబంధించినటువంటి దాంట్లో రిక్రూట్మెంట్ అనేది జరగడం జరుగుతూ ఉంటుంది. ఈ దిశలో భాగంగా ఎవరైతే యంగ్ అండ్ డైనమిక్స్ ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెల నుండే మీరు ప్రాక్టీస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఫిబ్రవరిలో అప్లికేషన్ డేట్ అనేది ఆర్పీఎఫ్కి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 2,000 ఉద్యోగాలు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, 250 ఎస్ఐ ఉద్యోగాలుగా దాదాపుగా ఎక్కువ అంటే దానికంటే ఎక్కువగా ఇవ్వడానికైతే ఒక ఫార్మల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలో మేము మార్చిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ని, ఎస్ఐ నోటిఫికేషన్ని, ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని ఎట్ ది సేమ్ టైం 2వ విడతగా డిసెంబర్లో అంటే 2 నోటిఫికేషన్లు 2024లో డిసెంబర్లో కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ టిఎస్పిఎస్సి కానిస్టేబుల్స్ ని రిలీజ్ చేయడానికి 2వ విడత కానిస్టేబుల్స్ విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేస్తుంది. ఎవరైతే పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షకు ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయినట్లయితే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది రామప్ప అకాడమీ చూపిస్తుంది. ఇప్పటికే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వెలువడినందుకు పాత 10 జిల్లాల నుండి కోచింగ్ కి దాదాపు 250 మంది విద్యార్థులు రామప్ప అకాడమీని ఎంచుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఆ ఉద్యోగాలు రావడానికి 100% రామప్ప ఫ్యాకల్టీ బృందం కృషి చేస్తుంది. ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకున్నారో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే జాబ్ వచ్చిందో వాళ్ళ అన్నలో, తమ్ములో, అక్కలో, చెల్లలో, ఊరి వాళ్ళు పంపించిన వాళ్ళు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కానీ యూట్యూబ్లలో కానీ పెట్టలేదు. దీన్ని బట్టి ఆర్పీఎఫ్ మాత్రం ఉన్న అన్ని కానిస్టేబుల్ ఉద్యోగాల కంటే కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ ఏఆర్, కానిస్టేబుల్ టిఎస్పిఎస్సి, ఎక్సైజ్ కానిస్టేబుల్ కంటే కూడా ఒక ఉన్నతత్వాన్ని ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎక్కువ జీతం సంపాదించే కానిస్టేబుల్ ఉద్యోగం ఏదయ్యా అంటే ఓన్లీ ఫర్ ఆర్పీఎఫ్. సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ కంటే కూడా శాలరీ అనేది ఆర్పీఎఫ్ లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మంది సివిల్ కానిస్టేబుల్ ట్రై చేసిన వాళ్ళు కూడా ఆర్పీఎఫ్ కోసం మళ్ళొకసారి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
కాబట్టి ఇది విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ గమనించాల్సిన అవసరం అయితే ఆర్పిఎఫ్ మీద ఉంది. రెండో విషయం ఏంటంటే 17 బ్రాంచ్లతో పాటు ఒక మెట్రో స్టేషన్ కూడా ఈ 2000 మంది పైచిలకు ఉద్యోగాలు పడినటువంటి ఆర్పిఎఫ్ ఉద్యోగాలకే ఉపయోగపడుతుంది. మరి నోటిఫికేషన్లో ఏమిచ్చాడో మనం ఒక్కసారి చూద్దాం. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఈ ఎస్ఐకి అయితే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ద క్యాండిడేట్ నీడ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ డిగ్రీ నుండి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్కి ఎలిజిబిలిటీ. అదేవిధంగా కానిస్టేబుల్కి అయితే మాత్రం మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ. అదేవిధంగా ఏజ్ లిమిట్స్ మినిమం ఎవరైనా కూడా 18 సంవత్సరాల వయసు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఎస్ఐకి అప్లై చేసిన వాళ్ళు కానీ కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళు కానీ 18 సంవత్సరాల వయసు అయితే ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది మళ్ళీ వేరుంటుందండి. అది 18 నుండి 25 సంవత్సరాల ఏ కులస్తులైనా ఏ కేటగిరీ చెందిన వాళ్ళైనా 18 నుండి 25 వరకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి ఎలిజిబిలిటీ. మరి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ తీసుకున్నట్లయితే అది 20 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్ కి ఎలిజిబిలిటీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఎస్సీ కులస్తుంటారో ఎవరైతే ఎస్టీ కులస్తుంటారో వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాల సడలింపు. అంటే కానిస్టేబుల్కి అయితే 18 నుండి 30, అదే ఎస్ఐకి అయితే 20 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఏజ్. అదేవిధంగా ఓబీసీ స్టేట్లలో అయితేనేమో బీసీ ఉంటుందండి, ఇండియా మొత్తం కాబట్టి ఓబీసీ అంటారు. మరి ఓబీసీకి 3 years సడలింపు. అంటే 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా బీసీ కులస్తులు ఓబీసీ కులస్తులు అందరూ కూడా కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ. అదేవిధంగా ఎస్ఐకి అయితే 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ. మరి ఇంకా మిగిలిన రంగులు కనుక తీసుకుంటే క్యాండిడేట్ హూ హ్యాడ్ ఆర్డినరీ యూటీ అండ్ జేకే అండ్ లడక్ ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓబీసీ వాళ్ళకైతే 8 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years. ఎందుకంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా యూటీ ఉత్తరప్రదేశ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెం దూరం అంటే వాళ్ళకి రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సేమ్ పైన ఉన్నటువంటి వీళ్ళకు వర్తించేటువంటి విషయమే వర్తిస్తుంది. జ్యుడిషియల్ హస్బెండ్ కనుక లేని వాళ్ళు ఉండి మ్యారీడ్ అయిపోయి విడో ఉన్నటువంటి వాళ్ళకి కూడా 2 years, మన 2 years అంటే 5 years ఏమో ఓబీసీ వాళ్ళు, 7 years ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అంటే అన్ఫార్చునేట్లీ వితంతు కనుక అయినట్లయితే మహిళ వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయి ఉన్నట్లయితే లేదా విడిపోయమైనటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 2 years అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సదవకాశం. హార్డ్ వర్క్ చేసుకుంటే జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ. మరి అదేవిధంగా ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ లో ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి అర్థమెటిక్, ఇంకోటి రీజనింగ్, మూడోది మనకు వచ్చేసి జనరల్ అవేర్నెస్. దీనికి సంబంధించి ఫస్ట్ బేస్డ్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో ఎన్ని మార్కులు అనేది ఒక 1 minute లో చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్. అంటే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అంటే మీ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది, దానిలో లాంగ్ జంప్ ఎంత ఉంది, హై జంప్ ఎంత ఉంది, షార్ట్ పుట్ కాదు రన్నింగ్ ఎంత ఉంది అనేది ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ లో వస్తుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే బాడీలో ఉన్నటువంటి చెస్ట్ కావచ్చు, అదేవిధంగా హైట్ కావచ్చు, తర్వాత నాకుని కావచ్చు, ఇలాంటి సంఘటనకు సంబంధించినటువంటి అన్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, 4th one అంటే ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4th. నెక్స్ట్ జాబ్ 5th one. వీటి అన్నిట్లలో వడబోయాలి అంటే రామప్ప తప్పదు. రామప్ప అకాడమీలో 100% ఒక నియమ నిబంధనతోని మార్నింగ్ 5:30 to 7:30 గ్రౌండ్. ఏం జరిగినా విద్యార్థికి జాబ్ రావడమే లక్ష్యంగా మంచి కోచెస్ తోని మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు గ్రౌండ్, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయి ఉండి
అథ్లెటిక్స్ అయి ఉండి అదేవిధంగా ఆర్మీలో కోచింగ్ ఇచ్చినటువంటి ఫ్యాకల్టీస్ వీళ్ళందరూ కూడా మీకు ఒక డివైడింగ్ పార్ట్ గా మూమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫిజికల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి గత 18 సంవత్సరాలుగా రామప్ప అకాడమీలో కష్టపడి చదివే వాళ్ళకి ఇష్టపడి వినే వాళ్ళకి చెప్పేటువంటి ఫ్యాకల్టీస్ దాదాపు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ మీకు బోధించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రం మొత్తంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప అకాడమీలో ఎక్కువ మంది విద్యార్థులకు జాబ్ రావడం గల కారణం ఒకటి క్రమశిక్షణకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క నడవడిక అదేవిధంగా ఫ్యాకల్టీ బృందం యొక్క కృషినే ఈరోజు జాబ్ సాధించడానికి ఉపయోగపడుతుంది. డిగ్రీలు చేసినమా, పీజీలు చేసినమా, పిహెచ్డీలు చేసినమా కాదు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంది, ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని డిస్కస్ చేయగలిగే కెపాసిటీ ఓన్లీ ఫర్ రామప్ప. అట్ ది సేమ్ టైం ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ మీకు వచ్చేసి దీంట్లో ఒక్కసారి కనుక చూసినట్లయితే సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి కనుక చూసినట్లయితే మూడు కనుక మనం తప్పు చేసినట్లయితే 1 మార్క్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మనం మిస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. మరి టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అంటే 1 గంట 30 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇది ఓన్లీ కానిస్టేబుల్ సంబంధించింది. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, 50 మార్క్స్ ఉంటుంది, 50 బిట్స్ వస్తాయి. అదేవిధంగా అర్థమెటిక్ వచ్చేసి 35 బిట్స్ వస్తాయి, 35 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మనకు రీజనింగ్ సబ్జెక్ట్లకి వెళ్ళి కూడా 35 మార్క్స్ వస్తుంది. మొత్తం టోటల్ 120 మార్క్స్. 120 మార్క్స్ కి 1.5 అవర్, 120 90 మినిట్స్ అంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషంలో మనము ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ లో. అదేవిధంగా ఆర్పిఎఫ్ పిఈటి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కనుక మనం చూసినట్లయితే ఇది కానిస్టేబుల్ కి ఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అండి. బోత్ ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళు కావచ్చు, ఎస్ఐ వాళ్ళు కావచ్చు, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి ఇచ్చేటువంటి మోడల్ ఆఫ్ ఎగ్జామ్ 2024 రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటిది ఆన్లైన్ మోడ్ లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆఫ్లైన్ క్లాసెస్ ముద్దడానికి గల కారణం ఏంటంటే మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తాం. డైలీ సండే, ప్రతి సండే రోజు గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్ ని రాసిన వాళ్ళు అందరూ 52 ఆదివారాలు కనుక రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విజయం ఈజీగా సాధించగలుగుతారు. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కానిస్టేబుల్ వాళ్ళకి, ఎస్ఐ వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. కానిస్టేబుల్ వాళ్ళకి ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్స్ 18 నుండి 20 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి వాళ్ళకి కొంత విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ వాళ్ళకి అయితే 20 నుండి 25 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి కొంత తేడా ఉంది. అదేంటిదో చూడండి ఒకసారి. కానిస్టేబుల్ మేల్ 5 నిమిషాల 45 సెకండ్లలో, దిస్ ఇస్ ద వెరీ 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 టఫ్ అండి. ఎంటైర్ది తెలంగాణలో ఆర్మీలో 6.20 ఉంది. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లో జాబ్ సాధించే వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, డైలీ గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ విజయాన్ని సాధించగలుగుతారు. అదర్వైజ్ డోంట్ టచ్ ఆర్పిఎఫ్ జాబ్. ఇక్కడ 5 నిమిషాల 45 సెకండ్లలో మనం కనుక 1600 మీటర్లను రన్నింగ్ చేసినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఫస్ట్ స్టెప్ ఇదే. సెకండ్ స్టెప్ వచ్చేసి 14 ఫీట్స్ లాంగ్ జంప్ అంటే 3.80, 3 మీటర్ల 20 సెంటీమీటర్లు ఉంటేనే 14 మీటర్స్ లాంగ్ జంప్. 4 మీటర్స్ అంటే 1.20, అది హై జంప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మరి అట్ ది సేమ్ టైం కానిస్టేబుల్ ఫీమేల్ వాళ్ళకు కూడా 800 మీటర్ ఉంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ టఫెస్ట్. 3.40, 3 నిమిషాల 40 సెకండ్లు. 3 నిమిషాలు అంటే 180, 220, 2 నిమిషాల 20 సెకండ్లలో దాదాపుగా 800 మీటర్ సాధించే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏఆర్ ఉద్యోగం సాధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ధీటుగా ఉరికితేనే మీకు 95 మార్క్స్, కానిస్టేబుల్ లో 95 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఇక్కడ ఫస్ట్ ఇది పాస్ అయిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ. అట్ ది సేమ్ టైం 9 ఫీట్స్ లాంగ్ జంప్, 3 ఫీట్స్ అనేది మనకి అంటే ఇక్కడ వచ్చేసి మనకి 100 మీటర్స్ 90 మీటర్స్ 90 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి హై జంప్ ఉంటుందండి. తర్వాత 2.50 వచ్చేసి మనకి 2.70 వచ్చేసి మనకి లాంగ్ జంప్ ఉంటుందండి. ఇది చాలా టఫ్ అండి. ఇది కనుక ఎవరైతే సాధిస్తారో, ఎవరైతే
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో మార్క్స్ తీసుకొచ్చుకొని సెకండ్ పొజిషన్కి వెళ్తారో రామప్పకు తప్పకుండా రావాల్సిందే. ఎంటైర్ ది 28 స్టేట్స్, 28 స్టేట్స్ నుండి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రామప్పకు రావాల్సింది. ఎందుకంటే ఈ టఫ్ ని కరెక్ట్ గా క్యాచ్ చేసగలిగే కెపాసిటీ ఉన్నది ఓన్లీ ఫర్ రామప్ప. రైట్, నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఎస్ఐ ఫీమేల్ 800 మీటర్ 4 minutes. ఇక్కడనేమో 3.40 వచ్చిందండి. ఇది నేషనల్ వైజ్ గా ఉన్నటువంటి టాపెస్ట్ 3 నిమిషాల 40 సెకండ్లు అనేది. ఇక్కడ 4 minutes ఇచ్చిండు. ఇక్కడ కొంచెం రిలాక్సేషన్ ఉంది ఎస్ఐ వాళ్ళకి. ఇక్కడికి 20 seconds డిఫరెంట్ అండి. రెండోది ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి ఇక్కడ ఫీమేల్ చెప్తున్నా నేను, 9 feet వచ్చేసి సేమ్ ఈక్వల్. 9 feet వచ్చేసి మనకి లాంగ్ జంప్ ఉంటుంది, 3 feet వచ్చేసి హై జంప్ ఉంటుంది. కానిస్టేబుల్ కైనా ఎస్ఐకైనా లాంగ్ జంప్ లో హై జంప్ లో మార్పులు ఏమీ లేవు ఫర్ మహిళ ఫిమేల్ కి. బాయ్స్ కి అయితే కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 5 నిమిషాల 40 సెకండ్లలో కానిస్టేబుల్ సాధించాలండి. ఎస్ఐ సాధించాలంటే మాత్రం 6 నిమిషాల 30 సెకండ్లు అండి. అట్ ది సేమ్ టైం లాంగ్ జంప్ వచ్చేసి 12 feet, హై జంప్ వచ్చేసి 3.9 inches. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ మోస్ట్ టఫ్. ఎందుకంటే వీళ్ళ ఏజ్ పెరుగుతుంది. ఏజ్ పెరిగినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ని సెట్టింగ్ చేసుకోవడం చాలా రిస్క్ అవుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఇంకొకటి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది హైట్ మీద క్లారిటీ లేదని నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి నైట్ నుంచి. 165 ఏమో మేల్ అండి, 157 ఏమో ఫిమేల్ అండి. 157 సెంటీమీటర్లు ఫిమేల్, 165 బాయ్స్ కి. అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉన్నట్లయితే చాలా అదృష్టవంతులు. 160 సెంటీమీటర్లు ఎత్తున్న వాళ్ళందరూ కూడా మనకి ఎస్సీ ఎస్టీకి ఎలిజిబిలిటీ. 152 అయితేనేమో మహిళలకి ఇది ఎలిజిబిలిటీ అండి. తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలండి. ఈ కొండ ప్రాంతాల నుండి ఉన్నటువంటి వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే వీళ్ళకి ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ, ఇది మన తెలంగాణలో ఏపీలో ఎక్కడ లేదండి, హిమాచల్ ప్రదేశ్, ఎట్ ది సేమ్ టైం జార్ఖండ్, ఎట్ ది సేమ్ టైం ఛత్తీస్గఢ్, ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎలిజిబిలిటీస్ అయితే ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్కువ ఆహారం దొరకదు కాబట్టి 163 ఏమో బాయ్స్ కి, 155 ఏమో ఇది ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఓన్లీ ఫర్ ఇది చెస్ట్ మెజర్మెంట్స్ అనేది ఓన్లీ ఫర్ బాయ్స్ కి ఉంటుంది. బాయ్స్ కి 80 నుండి 80 సెంటీమీటర్లు, అంటే గాలి పీల్చినప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి గాలి పీల్చినప్పుడు 80 నుండి 85 వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఆర్ఆర్బి వాళ్ళు 80 నుండి 85 ఉన్న వాళ్ళందరూ కూడా ఓబీసీ వాళ్ళు కావచ్చు, జనరల్ వాళ్ళు కావచ్చు ఎలిజిబిలిటీ. అదేవిధంగా కొంత ఎగ్జామ్స్ అని ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 76.2 to 81.2. బట్ ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అని ఇచ్చింది కానీ పీల్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 రావాలి. 5 రాకపోతే మన ఆరోగ్యవంతులం కాదు అని గవర్నమెంట్ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకా అదేవిధంగా కొండ ప్రాంతం వాళ్ళు కూడా 80 నుండి, ఎందుకంటే కొండ ప్రాంతం వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి 80 to 85, వాళ్ళకి కూడా 80 to 85 అనేది ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీకు ఏ డౌట్స్ ఉన్నా సిలబస్ అంటే కామన్ గా అదే ఉంటుందండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మీకు ఏది ఉన్నా కరెంట్ అఫైర్స్ మీద బేస్డ్ ఆన్ ఉంటుంది. కాబట్టి ఉద్యోగం సాధించాలనుకునే వాళ్ళందరూ కూడా రామప్ప అకాడమీ గత 18 సంవత్సరాలుగా 10,000 పైచిలకు ఉద్యోగాలను సాధించినటువంటి చరిత్ర. ప్రతి విషయం పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఫ్యాకల్టీ. క్వశ్చన్ పేపర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా పేపర్ తయారు చేస్తుంది, ఆర్పిఎఫ్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏకైక కోచింగ్ సెంటర్ రామప్ప అకాడమీ. బికాస్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రామప్ప అకాడమీ. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు గూగుల్కి వెళ్ళినా, యూట్యూబ్కి వెళ్ళినా మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది 9885767076, 9492907757. మీకు ప్రత్యేకంగా ఈ విషయం పైన, అప్లికేషన్ పైన కూడా ఫిబ్రవరిలో ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా అప్లికేషన్ మీద సలహాలు సూచనలు కావాలన్నా రామప్ప హియర్, డోంట్ ఫియర్, వెల్కమ్ టు రామప్ప అకాడమీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.